నాటకంలో దృశ్యం ప్రాధాన్యము, వ్యాసము. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. నాటక ప్రదర్శన ధ్వని ప్రధానమైనది, దృశ్య ప్రధానమైనది. నాటకం దృశ్య కళ, శ్రావ్య కళ. చూచి ఆనందించవచ్చును, విని ఆనందించవచ్చును. సాహిత్యపరంగా నాటక ప్రతి చదివి కూడా ఆస్వాదించవచ్చును. అది వేరే సంగతి. ఇంగ్లీష్ పదం స్పెక్టాకల్ అంటే దృశ్యం అని సామాన్యంగా అర్థం చెప్పుకుంటాం. నాటకాన్ని దృశ్యమానము చేయటన్నమాట. నాటకాలను మూలాంశాలతో విభజించటం పాత విశ్లేషణ పద్ధతి. అరిస్టాటిల్ పొయిటిక్స్ విషాదాంత నాటకము అంటే అతని దృష్టిలో గంభీరమైన సీరియస్ ప్లే నాటకం అని ఈ క్రమములో వివరించాడు. ఇతివృత్తం, పాత్ర, కథా వస్తువు, స్పష్టోచ్చారణ, డిక్షన్, సంగీతము, ధ్వని, దృశ్యబంధము, స్పెక్టాకల్. అరిస్టాటిల్ దానిని జాబితాలో వరుస క్రమంలో ఆఖరిదిగా పేర్కొన్నాడు. దృశ్యబంధము, స్పెక్టాకల్ అంటే నాటకంలో దృశ్యపరమైన వాటికి అన్నింటితో ముడిపడి ఉంటుంది. నాటక ప్రదర్శనకు సంబంధించిన దృశ్యము, దుస్తులు, దీపనము, ఆహారము, సామగ్రి మొదలైనవి రంగశాలలో చూడదగిన వాటిని మొత్తము చూడటం. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే దృశ్యమైనవి చూడగలగటం, లుక్. ఈ విషయం నిజమే, కానీ రంగస్థలములో ఉన్న అన్నింటినీ కనబరిచేటట్లు చేయటం కూడా కష్టమే. నాటకం అంటేనే దృశ్యము వలన అనుభవమును పొందటమే. కదలికలు, పాత్రల స్థితికి గల సంబంధాలు, మాట, ఉద్వేగం లేక ప్రజ్ఞాపరమైనవి అన్నింటినీ చూడగలగటమేనని గ్రీకులు తలచి పూర్వం వారు ప్రదర్శించే స్థలాన్ని థియేటర్ అంటే చూచే స్థలము, సీయింగ్ ప్లేస్గా పిలిచేవారు. సినిమా కదిలే బొమ్మలు, మూవింగ్ పిక్చర్స్ కళగా వర్ణిస్తే, నాటకాన్ని కదలే శిల్పాలు, ఫ్లూయిడ్ స్కల్ప్చర్గా అనుకోవచ్చును. నాటకంలో శిల్పం అంటే మనుషుల శరీరాలను కదులుతుండటం లేదా నిశ్చలంగా ఉండటం చూస్తాం. కదలే దృశ్యాలు ఇంకా సామగ్రి సహజ సిద్ధమైన కానీ తయారు చేసిన సామగ్రి కానీ, అంటే నాటకంలో ఉపయోగించేవి అలంకారానికి ముఖ్యంగా వాడేవి అన్నీ కూడా సహజమైన లేదా కృత్రిమమైన దీపముతో కనిపించేటట్లు చేయటం. ఇది ఒక శిల్పము. కాలానుగుణంగా కదులుతుంది, శూన్యంలో కదులుతుంది. మరియు ఇది సాధారణంగా
నాటకము యొక్క ఇతివృత్తము, పాత్రలు, కథా వస్తువులను ప్రధానంగా ప్రోత్సహించటానికి ఉన్న కళాత్మకంగా ప్రదర్శించడం జరుగుతుంది. కాలానుగుణంగా సంక్రమించే చరిత్ర ఉంటుంది. పట్టుదలతో ఉన్న నాటక నిర్మాతలు తక్కిన నాటక అంశాల కంటే సెట్టింగ్, దుస్తుల మీద అభిరుచి కనిపిస్తారు. ఇంకా చాలా విజయవంతమైన నాటక ప్రదర్శనలకు దృశ్యమైన ఫలితాలు నాటకాన్ని అర్థవంతంగా కూడా తీసుకుని పోతుంటాయి. జ్ఞాపకం ఉంచుకోవలసిన దృశ్య మూలాంశములు గొప్పగాను, రసహీనముగాను, అద్భుతావహమైనవిగాను, నేర్పుగాను ఏ విధంగానైనా ఉండగలవు. 19వ శతాబ్దము కాల్పనిక ఉద్యమం అది నేటి గొప్ప ఒపేరాగా ప్రధానముగా సేవ చేస్తుంది. చాలా ధనికంగా, విశేషంగా రంగస్థలీకరణకు అనుగుణంగా ఉంటున్నాయి. ఊరేగింపులు, రాజగృహము, పశువులు, విజయ సంకేత ద్వారములు, ఇంకా ఖరీదైన దుస్తులు. తెలుగు వాళ్ళ ప్రత్యేక నాటక సంస్థ సురవి నాటకాలు కన్నుల పండుగ స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్తో ప్రదర్శించడం, ఆకాశంలో చందమామ కనిపించడం, వర్షాలు పడటం, మంటలు, పొగలు మొదలగు అద్భుతాలు చూపిస్తున్న విషయం అందరికీ తెలుసును. మహాకవి శ్రీశ్రీ రచించిన విదూషకుని ఆత్మహత్య అతివాస్తవిక శైలికి అద్దం పట్టే ప్రయోగాత్మ నాటిక. ఈ నాటికని డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి గారు రంగశిల్పిగా, రూపశిల్పిగా, దర్శకుడిగా ఆంధ్ర యూనివర్సిటీలో ప్రదర్శించారు. సెట్స్ సజెస్టివ్గాని లిటరేచర్ని ప్రవేశపెట్టి ఫార్మలిజంలో సెట్స్ వేశారు. మహాప్రస్థానంలో కవితలు ఉపయోగించి గ్రీక్ శైలిలో కోరస్ని ప్రవేశపెట్టారు. నేను ప్రయోక్త పాత్ర ధరించాను. ఈ నాటికను నేను మళ్ళీ ప్రయోక్త పాత్ర ధరించి దర్శకత్వం వహించి నటాలి నాటక బృందంతో బీహెచ్విలో ప్రదర్శించాను. శ్రీ చిత్రకవి ఆత్రేయ రచించిన సినీవాలి నాటకంలో ఉప్పెన తాకిడికి గురైన బాధా సర్పదష్టుల కథ ఇది. మేము నటాలి ద్వారా ప్రదర్శించాం. దృశ్యంలో కటౌట్స్ వాడాం, లిటరేచర్ కూడా సెట్లో వాడాం. ఉదాహరణ, బురదని రాసిపెట్టిన స్థలంలో నటులు బురదలో నడుస్తున్నట్లు అభినయిస్తుంటారు. శ్రీ చిత్రకవి ఆత్రేయ రచించిన ఇది మన దేశం నాటకంలో విభిన్న మతస్థులు, కులస్థులు ఒకే రైలు పెట్టెలో కలిసి ప్రయాణం చేయటం సహజీవనానికి చిహ్నంగా తీసుకున్నారు. బీహెచ్విలో ప్రదర్శించినప్పుడు స్టేజీ అంతా రైలు పెట్టెల వుడ్ వర్క్తో చేయించారు. నేను గార్డ్ పాత్ర ధరించాను. న్యూయార్క్లో బ్రాడ్వేలో నాటకం కోసం సెట్టింగ్స్, లైటింగ్స్ మొదలైన అన్ని ఏర్పాటు చేసుకుని ఒకే థియేటర్లో సంవత్సరాల తరబడి వేల మీద ప్రదర్శనలు ఒకే నాటకాన్ని ప్రదర్శిస్తుంటారు. అటువంటిదే ద ఫ్యాంటమ్ ఆఫ్ ఒపేరా, సంగీతభరితమైన నాటకం. ఫ్యాంటమ్ హీరోయిన్ని బోట్ మీద తీసుకుని పోతున్న దృశ్యం హైలైట్. ఈ నాటకం నేను న్యూయార్క్లో చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర నాటక రంగం ప్రారంభించిన 125 సంవత్సరాలు గడిచినా గత తెలుగు నాటకాలలో చాలా వరకు అభివృద్ధిని సాధించకపోవటం
విచారించవలసిన విషయమే. పౌరాణిక నాటకాల్లో చాలీచాలని వెనుక కట్టే పెయింటింగ్ సీనరీలు, సింహాసనాలకు బదులు ప్లాస్టిక్ కుర్చీలు, సాంఘిక నాటకాల్లో గుమ్మాలు లేకుండా వేలాడే గుమ్మం తెరలు, పాత్రలు చాలీచాలని దుస్తులు, టీవీలు, ఫోన్లు, లైట్లు, కనిపించని డ్రాయింగ్ రూములు, తెరల సందున కనిపించే నేపథ్యంలో జనం, ఇవన్నీ మనకు తప్పవు. ప్రేక్షకులు వీక్షించే దృశ్యంలో ఇవన్నీ మామూలే. ప్రేక్షకులు భరించక తప్పదు. వీటితో దృశ్యం తగినట్లుగా ఉండదు కదా, అంటే సరైన దృశ్యం లేనట్టే కదా. నాటక ప్రదర్శన జరుగుతున్నప్పుడు అడ్డుగా తిరిగే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, నేపథ్యంలోకి వెళ్ళాలనుకునే వ్యక్తులు, ముందు నుంచే స్టేజీ ఎక్కి వెళ్ళటాలు, తెరవేయటానికి లాక్కుంటూ వెళ్ళే మనుషులు మామూలే. ఎవరికి క్రమశిక్షణ ఉండదు. అందుకు శిక్ష అనుభవించవలసిందే ప్రేక్షకుడే. అందుకే నాటకాలంటే రాని ప్రేక్షకుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది. సవాలక్ష కారణాల్లో ఇవి ఉన్నాయి. ప్రయోక్తలు ఈ విషయాలన్నింటినీ గమనించి పరిష్కరించకపోతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తెలుగు నాటకం ఉండిపోతుంది. ప్రయోక్తలారా, ప్రేక్షకుల సహనాన్ని దయచేసి పరీక్షించకండి. ప్రేక్షకులు లేకుండా నాటకం లేదు. ప్రేక్షకులు ఆసక్తిని కాదు, ఆసక్తిని పెంచే ప్రయత్నాలు ప్రతి ప్రయోక్త చేయాలి. అందరూ తమ వంతు బాధ్యతతో నాటక రంగాన్ని రక్షించాలి. కంకణం కట్టుకున్న నాడే తెలుగు నాటక రంగం అభివృద్ధి చెందుతుంది. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.